అందరికీ స్వాగతం. ప్రధానంగా వేదిక మీద ఉన్న ముఖ్య అతిథి కవితమ్మ గారు, యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్స్ రాజారామ యాదవ్ గారు, అట్లాగే శివశంకర్ గారు, కోలా శ్రీనివాస్ గారు, ప్రచార కమిటీ కన్వీనరు నరసన్న గారు, అట్లాగే విద్యార్థి సంఘానికి దత్తాత్రేయ గారు, ఇలా వేదిక మీద ఉన్న అన్ని బీసీ సంఘాల నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రౌండ్ టేబుల్కి వచ్చినప్పుడు బీసీ సంఘాలు వాళ్ళ సంఘాల యొక్క బాధ్యతలలో సంఘాలలో ప్రధానంగా పాత్ర పోషిస్తూ ఈ రౌండ్ టేబుల్కు మనందరం వచ్చి ఉంటాం. బీసీ అనగానే బ్యాక్వర్డ్ కమ్యూనిటీసే అంటారు. నేననేది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కాదు, బీసీలు అంటే బ్యాక్ బోన్ కమ్యూనిటీస్, వెన్నుముక కమ్యూనిటీస్ ఈ సమాజానికి తప్ప వెనకబడ్డ కులాలు కావు అనేది మీకు చెప్పేది. వీళ్ళందరూ ఐక్యత గారు అంటారు. ఐక్యత కాదు, ఐక్యత 5 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి పిడికిలు బిగుస్తుంది, అదే బీసీ పిడికిలు అయింది ఫ్యూచర్లో అని చెప్పేసి కూడా నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను. ఇలాంటి తప్పుడు సమాచారాలు చేసే వాళ్ళందరికీ మనం పెడుతున్న డిమాండ్స్ కూడా వివిధ కుల సంఘాలు వాళ్ళ సంఘాల యొక్క డిమాండ్స్ని చేస్తూనే ఆ డిమాండ్స్కు మనం మద్దతు ఇస్తూనే ఓవరాల్గా బీసీల్లో ఒక 4-5 డిమాండ్స్ని ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. ఆ డిమాండ్స్ కేంద్రం చేయాల్సినవి కొన్ని, రాష్ట్రం చేయాల్సినవి కొన్ని. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాళ్ళు వచ్చే ముందు ఏదైతే బీసీ డిక్లరేషన్ చెప్పారో ఆ డిక్లరేషన్ డిమాండ్లనే మనం తీర్మానాలుగా పోతున్నాం తప్ప మనం వేరే పోవడం లేదు, వాళ్ళని ఏమీ అనడం లేదు. అందుకని మీరు చెప్పిందే అమలు చేయండి, అమలు చేయించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అందుకని ఒక్కొక్కటిగా మేము అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ పెడుతూ వస్తూ ఉన్నాం. వరంగల్లో రౌండ్ టేబుల్ అయింది, కరీంనగర్లో రౌండ్ టేబుల్ అయింది, వికారాబాద్లో రౌండ్ టేబుల్ అయింది, ఇప్పుడు నల్గొండలో రౌండ్ టేబుల్ అవుతూ ఉంది. ఇది కింది స్థాయిలోకి పోయి దీన్ని ఏ రూపంలో మనం ఇంకా నియోజకవర్గాలకు, మండలాలకు, గ్రామాల దాకా వెళ్లాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో మనం ప్రధానంగా అడుగుతూ ఉంది ఏంటి, కేంద్రాన్ని ముందుగా అడుగుతున్నాం. అయ్యా, దాదాపు 1931లో జనగణన జరిగితే ఇప్పటికీ 100 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 100 సంవత్సరాల్లో మీకు తీరిక లేదా, లేకపోతే ఆ కోరిక లేదా, ఎందుకని దీన్ని చేయలేదు అని చెప్పడానికి ఎక్కువ కాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ చెప్పాలి దీనికి జవాబు. ఎందుకని చేయలేదు? రాహుల్ గాంధీ గారు నిన్న ఒక ప్రకటన చేశాడు. ఆ 50% ఏదైతే మార్జిన్ ఉందో దాన్ని మేము కొట్టేస్తాము, 50% కంటే ఎక్కువగా ఉండేట్టు కూడా చేస్తాము అని చెప్పాడు. నేను అడుగుతున్నాను, ఈ రోజు ఎందుకు జ్ఞాపకం వచ్చి 8 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా ఆ విధంగా అప్పుడే చేస్తున్నట్టయితే ఈ సమస్యలు కావు. ఏదైతే 67% అమలవుతున్న తమిళనాడు లాగానే అన్ని చోట్ల కూడా జరిగి ఉండేది కదా, ఎందుకు చేయలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. సరే చేస్తానన్నావు. సరే మేము డిమాండ్స్ మొదలు పెట్టేసి రౌండ్ టేబుల్ ఫస్ట్ సెంటర్లో జరిగిన రౌండ్ టేబుల్లో ఫస్ట్ డిమాండ్గా మనం పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పినప్పుడు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ పెట్టడానికి మనం అడిగినాం కాబట్టి పెట్టట్లేదా, లేకపోతే అది పెట్టాలని ఇష్టం లేదా, లేదా పూలే అంటే కోపం ఉందా, లేదా బీసీలు అంటే కోపం ఉందా అనేది ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉంది. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక మాట అన్నది ఏంటంటే, మేము సర్వే పాపన్న విగ్రహమును చాకలైలమ్మ విగ్రహాలని ట్యాంకు బండి మీద పెడతాము అన్నాడు. మంచిది, దాన్ని స్వాగతిద్దాం, ఆహ్వానిద్దాం, అది ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఆ విధంగా సర్వే పాపన్న ఒక విరోచితం కానీ, చాకలైలమ్మ కానీ విరోచితం కానీ ఈ బీసీలలో కూర్చున్న ప్రతి ఒక్కరిలో రక్తంలో అణువణువున ఉన్నదనే విషయాన్ని గమనంలో పెట్టుకొని స్వాగతిద్దాం, హర్షం తెలియజేద్దాం. కానీ అదే సందర్భంలో నువ్వు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడానికి ఎందుకు చెప్పలేదని మనం ప్రశ్నించాలి. పూలే అనేవాడు మొత్తం ప్రపంచంలోనే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, లేదు భారతీయులు ఎక్కడున్నా సరే దేశవ్యాప్తంగానే బాపు అని మొదట పిలిపించుకున్న వ్యక్తి పూలే. బాపు అని మొదట పిలిచిందే మనం పూలే గారిని. పూలే గారిని మొత్తం మనందరం గౌరవించే అంబేద్కర్ నా గురువు అని ప్రకటించింది పూలే గారిని. మరి అలాంటి పూలే విగ్రహాన్ని పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నావు అని మనం అంటే, సహజంగా నేచర్లోనే, ముఖ్యమంత్రి నేచర్లో అది ఉన్నది. నేను అంటున్నానికి ఎవరికైనా కోపం వస్తే నేనేం చెప్పలేను, కానీ ఆయన స్వయంగానే ఎన్నికలకు ముందే గ్రామాల్లో తిరుగుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రతి గ్రామంలో కూడా తన సామాజిక వర్గం మాత్రమే నాయకత్వం వహించాలి, ఎవడు ఏ పార్టీకి నాయకత్వం వచ్చినా అది మిగలదు అని చెప్పే అంత గట్టుడుగా మాట్లాడిండు ఆయన. అంటే అర్థం ఏంటి, బీసీలు ఎవ్వడు కూడా నాయకత్వంలోకి రావద్దు, బీసీలు ఎవడు ముందుకు రావద్దు, బీసీలు ఎవరు కనపడొద్దు, బీసీలు ఎవరు మాట్లాడొద్దు, బీసీలు ఎవరు నాయకుడు కావద్దు అని ఆయన మనసులో గూడు కట్టుకుని ఉన్నది. అది విన్న తర్వాత కూడా మరి ఆయన అమ్మటున్న బీసీలు ఎలా ఉంటున్నారో తెలియదు, కానీ నాకు మాత్రం మెడ కొరకాలంత కసి పుట్టింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీకు కూడా అట్నే అనిపించి ఉంటుంది.
బీసీలు ఏమన్నా 6 నెలలకు పుట్టినావు, నువ్వు ఏమన్నా 14 నెలలకు పుట్టావా? అందులో 9 నెలలకు పుట్టేవాళ్ళమేగా. మరి ఎందుకని నీకంత మనగాడి అయినావు, మేము ఎందుకు చిన్నోళ్ళం అవుతా ఉన్నాం, ఎందుకని మా గురించి అలా మాట్లాడుతున్నావు అనే దాన్ని స్పష్టంగా జవాబుని ఫ్యూచర్లో చెప్పించాలి. ఈ సమాజానికి ఖచ్చితంగా బీసీ సమాజానికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి తీరాలి. ఎన్నాళ్ళకైనా ఖచ్చితంగా అందరూ సమానమే, మానవులందరూ సమానమే, అందరూ ఇదే విధంగా సమాజంలో ఉన్నారు. ఈ సమాజంలో నాకు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రిగా, నేను అందరికీ ముఖ్యమంత్రిని అని చెప్పకుండా ఆ విధంగా మాట్లాడాడు అంటే ఆయన విజ్ఞతకు వదిలేయడానికి నేను సిద్ధంగా లేను. అందుకని ఇది ఖచ్చితంగా క్షమాపణ చెప్పించే రోజు రావాలి, మనందరిలో ఆ కసి పుట్టాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కేంద్రం కూడా, మేము ఎప్పుడైనా సరే బీసీలకు మినిస్ట్రీ ఏదయ్యా అంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? అది కాదు ఆయన బీసీ మినిస్టరే అంటారు. అది కాదు ఆయన బీసీ మినిస్టర్ని కాదు మేము అడిగేది, బీసీల కొరకు మినిస్టర్ని అడుగుతున్నాము అంటే దాన్ని బెటర్ అట. బీసీల వెల్ఫేర్ కోసం మినిస్టర్ని పెట్టారు. ఇప్పటిదాకా పోయిన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ కానీ బీసీల వెల్ఫేర్ కోసం మాత్రం మినిస్టర్ పెట్టడం లేదు. కేవలం ఎవరో ఒక బీసీ మినిస్టర్ని పెట్టడం, ఇదిగో బీసీ మినిస్టర్ అని చెప్పడం. ఈ విధంగా రెండు ప్రభుత్వాలు కూడా, పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఇప్పటిదాకా కేంద్రం ఉన్న ప్రతి ప్రభుత్వం కూడా డ్రామాలు ఆడుతూ బీసీల వెల్ఫేర్కు మాత్రం మినిస్టర్ పెట్టలేదు. అదే మనం అడుగుతూ ఉన్నాం. నువ్వు జనగణన నువ్వు జరిపినట్టయితే, ఈ కులగణన జరిపినట్టయితే నువ్వు దీంట్లో ఖచ్చితంగా మేము ఎంతో తెలుస్తుంది. అందుకనే మహిళా బిల్లులో మా బీసీ మహిళలకు ఎంత అన్యాయం జరుగుతూ ఉందో అదేవిధంగా మొత్తం బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తాం. ఇక దీనికి ముందు, ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్లో వాళ్ళు చెప్పింది ఏంటి? ఇంతకుముందు మేడం గారు చెప్పారు. ఆ బీసీ డిక్లరేషన్లో ఏం చెప్పారు? మేము రాగానే మొదటి సమావేశంలో ఒక కమిటీ చేసేసి కుల జనగణన జరుపుతామని చెప్పారు. ఇప్పుడు నువ్వు పెట్టింది ఏంటి? తీర్మానమా? తీర్మానం బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇక్కడ కూర్చున్న మా అన్న అమెరికాకు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతాడు, లేకపోతే ప్రెసిడెంట్ అవుతాడు, అందరం తీర్మానం చేయాలంటే 3 నిమిషాలు చేస్తాను సంతకాలు పెట్టి. అయ్యే పని ఇది కాదు కదా. నువ్వు చేయాల్సిన బిల్లు పెట్టాలి, దాన్ని చట్టం చేయాలి, దానికి బడ్జెట్లో ఫండ్ కేటాయించాలి, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నువ్వు ఎన్నికలలో రాబోయే స్థానిక సంస్థలలో నువ్వు రిజర్వేషన్స్ ఇవ్వాలి అంటే నువ్వు చెప్పావు కుల జనగణన లేట్ అయితే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారి బీసీ డిక్లరేషన్లో ఆ రోజు ప్రకటించావు నువ్వు. మరి 42% అమలు చేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలి. ఆ రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థలకు నువ్వు పోతానంటే, ఎన్నికలకు పోతానంటే ఫోన్ ఇచ్చే సమస్య లేదు. ఆ 42% అయినా మినిమం ఆ రిజర్వేషన్తోనే ఎన్నికలకు పోవాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఇక్కడ కూర్చున్న బిడ్డలలో ఎంతమంది సర్పంచులు, ఎంతమంది ఎంపీటీసీలు, ఎంతమంది జడ్పీటీసీలు, ఎంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంతమంది రాబోయే కాలంలో ఎంత పెద్ద లీడర్లు అవుతారో ఈ ఛాన్స్ పోగొట్టే హక్కు నీవే ఓడిస్తావు, నీకెలా ఇస్తాం మేము. కాబట్టి 42% రిజర్వేషన్లతో ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలనే పోవాల్సిన అవసరం ఉంటుంది అని మొన్న ఏదో తీర్మానం చేసి, తీర్మానంలో ఏమంటాడు? 5 సంవత్సరాల టైం ఉంది కదా, ఈ 5 సంవత్సరాల్లో చూస్తాం. ఏం చూస్తావు నువ్వు 5 సంవత్సరాల్లో చూసేది? అంటే ఏంటి నువ్వేమనుకుంటున్నావు? బీసీలందరినీ నువ్వు చాలా తక్కువగా అంచనా చూస్తున్నావు. వీళ్ళు కనుక తలుచుకుంటే 55% మినిమం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. నువ్వు కుల జనగణన జరిపినట్టయితే ఖచ్చితంగా ఆ సంఖ్య బయటకు వస్తుంది. ఆ సంఖ్య బయటకు వస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ చూపులోనే కొట్టుకుపోతావు రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఏమనుకుంటున్నావు బీసీలంటే? ఒక్కొక్కరు మామూలం కాదు. ఎండనక బాననక పైన కర్ర పట్టుకొని గొర్రెలు కాసుకుంటూ తిరిగిన ఎండాకాలంలో ఎండను భరించిన శక్తి మా వాళ్ళకు ఉంది బీసీలకు. ఆకాశం అంచుల వరకు తాడి చెట్లు ఎక్కి గీసి కళ్ళు తీసిన బీసీలు మా బీసీలలో ఒక బాగా ఉన్నారు. నీ గడ్డం గీసే కాల నుంచి మొదలు పెడితే, బట్టలు ఉతికే కాల నుంచి మొదలు పెడితే ఈ సమాజాన్ని, నాగరికతని చక్కగా తీర్చిదిద్దిన కులం బీసీ కులం. అలాంటి బీసీ కులాలు కనుక ఒక్కరోజు సమ్మె చేస్తే గొర్రెపోతులుగా గడ్డం పెంచుకుంటావు తప్ప ఈ సమాజంలో నువ్వు పనికిరావని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను. అలాంటి బీసీలని ఒక గణంలో తీసుకోకుండా, ఒక్క లెక్కలో కూడా తీసుకుండా నువ్వు చేస్తున్న పని మంచిది కాదు అని చెప్తున్నాను. ఏదైతే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు కూడా మీరు ఆలోచించండి. అలాంటి వ్యక్తి కనుక, ఇలాంటి బీసీలని దూషించిన వ్యక్తి కనుక రంగం మీద ఉన్నట్టయితే భవిష్యత్తులో బీసీలకు చాలా అన్యాయం జరగబోతా ఉంది. ఖచ్చితంగా మీరు ఆ డిమాండ్ చేయండి, ఆయనతో ఈ సమాజంలోకి క్షమాపణ చెప్పించండి అని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్గా నువ్వు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణంలో పెట్టాలి. రెండో విషయానికి వచ్చినప్పుడు ఈ స్థానిక సంస్థలలో ఖచ్చితంగా నువ్వు రిజర్వేషన్ అమలు చేయాలి. మూడో విషయానికి వచ్చేసరికి ఎంబీసీలకు ఒక ప్రత్యేకమైన మినిస్ట్రీ ఇస్తానన్నావు. ఎంబీసీలు అంటే ఏమనుకుంటున్నావు? ఇవాళ 117, 118 కులాలలో ఈ ఆధారిత కులాలు కనుక ఉంటే, సంచార జాతులుగా ఉంటే, వీళ్ళల్లో 88 కులాలు ఇప్పటి వరకు కూడా ఒక్క డైరెక్టర్ కాదు కదా, గ్రామంలో వార్డు మెంబర్ కాని కులాలు ఉన్నాయి ఇప్పటిదాకా. మరి అలా కులాంటిని అభివృద్ధి చేయడానికి నువ్వు ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ పెడితే
తప్పేంటి, అది నువ్వన్న మాటే కదా, ఆ మినిస్టర్ కూడా నువ్వు అమలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్లన్నిటి కూడా ఇతర కుల సంఘాల ప్రతి డిమాండ్తో పాటు ఈ బీసీ డిమాండ్లన్నీ కూడా ముందుకు తీసుకుపోతూ ఇవి అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్తో జరుపుతాం పాటు గ్రామ స్థాయి దాకా పోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ఈ రోజు నుంచి మనం ఒక దీక్షగా ఒక పట్టుదలగా వెళ్ళి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ విధంగా పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని, అట్లాగే గ్రామ పంచాయతీల తీర్మానాన్ని, జిల్లా పరిషత్ ఉంటే జిల్లా పరిషత్ తీర్మానాన్ని చేయమని చెప్పి మనం అప్పీల్ చేసి, అట్లాగే మండలాలు అప్పీల్ చేసి ఈ విధంగా తీర్మానాల కాపీలు ప్రభుత్వానికి పంపాలి. పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇమీడియట్గా అమలు చేయాలని కోరుతూ ఈ తీర్మానాలు చేయాలని చేస్తూ ఆందోళనలో ప్రతి ఒక్కరూ ఇక్కడ తేడాలు లేకుండా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై పూలే, జై తెలంగాణ, జై భీమ్.